సూర్య తమిళ టాప్ హీరోల్లో ఒకరు. తనదైన నటనతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో యాక్టింగ్, డాన్స్ రాదు అంటూ తిట్లు తిన్న ఆయన నేడు సూపర్ స్టార్గా ఎదిగారు. ఇక రియల్ లైఫ్లో హీరో అయినా రియల్ లైఫ్లో కూడా హీరోనే. పేదల కష్టాలు తీర్చే దేవుడు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గొప్ప మనసున్న మహారాజు. అయితే లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న సూర్య పర్సనల్ విషయాల గురించి ఎవ్వరికీ తెలీదు. సూర్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అయినా ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చాడు, జ్యోతిక సూర్య కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు, ఎలా లవ్లో పడ్డారు, జ్యోతికని సూర్య 2 సార్లు పెళ్ళెందుకు చేసుకున్నాడు, ఎంతమంది పిల్లలు, ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించాడు, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సూర్య గురించి ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. 1975 జూలై 23న శివకుమార్ లక్ష్మీ దంపతులకి చెన్నైలో జన్మించాడు. సూర్య తండ్రి శివకుమార్ తమిళ నటుడు. సూర్యకి తమ్ముడు కార్తీ, చెల్లి బృందా ఉన్నారు. పద్మ శేషాద్రి బాలభవన్ స్కూల్ చెన్నైలో సెయింట్ బేడిస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. చిన్నప్పుడు ఇద్దరు బ్రదర్స్ బాగా పొట్లాడుకునేవారట. ఇంట్లో ఎంతో అల్లరిగా ఉన్నా స్కూల్లో మాత్రం సైలెంట్గా ఉండేవాడట సూర్య. ఆ తర్వాత చెన్నైలోని లయోలా కాలేజ్ నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ బీకామ్ పొందాడు. ఇక సూర్య డిగ్రీ కంప్లీట్ అయ్యే సమయానికి సూర్య కంటే హైట్గా కార్తీ ఉండేవాడు. ఇక ఎప్పుడు తన పక్కన నిల్చోవద్దని కార్తీని సూర్య హెచ్చరించేవాడట. ఇక ప్రతి విషయంలో పోట్లాడుకునేవారట. ఇక కార్తీ బీటెక్ చదివి పై చదువుల కోసం అమెరికాకి వెళ్ళినప్పుడు తమ్ముడు విలువేంటో తెలిసిందట. ఇంట్లో చాలా బోర్ ఫీల్ అయ్యేవాడట. అప్పటి వరకు తన తమ్ముడితో ఫైట్ చేసిందంతా ఎంతో ప్రేమతో కూడుకుందని తెలిసిందట. డిగ్రీ చదువుతున్నప్పుడు డైరెక్టర్ వసంత్ తాను తీపోయి అసై మూవీలో హీరోగా ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే సూర్య తండ్రి శివకుమార్ అంటే ఆయనకి పెద్ద ఫ్యాన్. ఇంకా అంతేకాదు వసంత్కి శివకుమార్ ఎంతో హెల్ప్ చేశాడు. ఆ ఉద్దేశంతో హీరోగా ఆఫర్ ఇచ్చాడు. నాకు సినిమాల్లోకి రావాలని లేదని, ఒకవేళ హీరోగా చేస్తే నన్ను ఎవరు చూస్తారంటూ రిజెక్ట్ చేశాడు. ఇక ఆ సినిమాలో అజిత్ హీరోగా చేశారు. ఇక ఆ టైంలో శివకుమార్ ఫైనాన్షియల్గా కొంత కొరత ఏర్పడింది. ఉన్న డబ్బంతా కార్తీ చదువుల కోసం పంపించేశారట. ఇక సూర్య 8 నెలల పాటు గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ ఫ్యాక్టరీలో 800 రూపాయలకి పనిచేశాడు. అతను శివకుమార్ కుమారుడిగా తన యజమానికి ఎప్పుడూ చెప్పలేదు. కానీ అతని యజమాని చివరికి నిజాన్ని స్వయంగా తెలుసుకున్నాడు. ఇక వెళ్ళి సినిమాలు చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసుకో అని చెప్పాడట. ఆ తర్వాత మణిరత్నం, డైరెక్టర్ వసంత్ అజిత్ని, విజయ్ని పెట్టి ఒక సినిమా తీయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతా ఓకే అయ్యాక అజిత్కి డేట్స్ అడ్జస్ట్ కాక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అతని ప్లేస్లోకి ప్రభుదేవాను సజెస్ట్ చేశారు. కానీ అంతకుముందు అసై సినిమాకి రిజెక్ట్ చేసిన శివకుమార్ కొడుకు శరవణన్ దీనికి బాగా సెట్ అవుతాడని అంటాడు వసంత్. ఇక అప్పటికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సూర్య ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఇక శివకుమార్ సీరియల్స్లో కూడా నటిస్తున్నాడు. ఇక ఇదే విషయం సూర్యకి వసంత్ చెప్పారు. అయితే సూర్యకి సినిమాలంటే ఇష్టం లేకుండా డబ్బుల కోసమైనా చేయాలని ఆ సినిమా ఒప్పుకున్నారు. ఇక సూర్యకి స్క్రీన్ టెస్ట్లు, మేకప్ టెస్ట్లు చేశారు. టెస్ట్ సూట్లో యాక్టింగ్ అంతా బాగానే ఉంది, కానీ విజయ్ కంటే పొట్టిగా ఉన్నాడని హీల్స్ తెప్పించి మరీ ఫస్ట్ సూట్కి రెడీ చేశారు. అయితే 4 రోజులు షూటింగ్ అయ్యాక ఈ హీల్స్ చెప్పులతో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఈ విషయం డైరెక్టర్ వసంత్కి చెప్పారు. హీల్స్ తీసేసే పర్వాలేదు, యాక్టింగ్ చేయండి అని చెప్పారు. సిమ్రాన్ తొలిసారిగా హీరోయిన్గా నటించిన సినిమా కూడా ఇదే. కాకపోతే వన్స్ మోర్, విఐపి మొదటిగా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయాక శరవణన్ స్క్రీన్ నేమ్ బాలేదని ఇంకా వేరే ఏదైనా పేరు పెట్టుకోమని చెప్పారు. ఇక సూర్య మీరే ఏదో ఒక పేరు పెట్టండి అని అన్నాడు. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా సూర్య కావడంతో ఈ పేరు మంచిగా ఉంటుందని సూర్య అనే పేరు పెట్టారు. ఈ మూవీ పేరు నేరుక్కు నెర్. 1997 సెప్టెంబర్ 6న రిలీజ్ చేశారు. దీనికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే సూర్యకి మాత్రం అసలు గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఇంద్రన్ అనే ఒక డైరెక్టర్ హీరో ప్రశాంత్తో ఒక మూవీ ప్లాన్ చేశాడు. అయితే అన్నీ ఓకే అయ్యాక శంకర్ డైరెక్షన్లో తీస్తున్న జీన్స్ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ మూవీకి నో చెప్పాడు. అతని ప్లేస్లోకి సూర్యని పెట్టుకున్నారు. ఈ సినిమా పేరు కాదం అల్లా కాదన్. ఈ మూవీ 1998 జనవరి 14న విడుదలైంది. ఈ సినిమా యావరేజ్ టాక్తో ఆడింది. ఆ తర్వాత 3వ చిత్రంగా సందీప్ పూమా. ఈ చిత్రం తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు ప్రీత నటించింది.
అయితే సినిమా ఫ్లాప్ని మూటగట్టుకుంది. ఇక సినిమాతో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు సూర్య. మళ్ళీ వసంత్ డైరెక్షన్లో పూ వెల్లంగ్ కిట్టప్పర్ అనే మూవీలో సూర్య నటించే అవకాశం వచ్చింది. ఇందులో జ్యోతికతో కలిసి మొదటిసారి నటించాడు. ఈ మూవీ కూడా 1999లో విడుదలై యావరేజ్గా ఆడింది. అయితే రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా సూర్యకి నిరాశ కలిగించింది. తర్వాత లేడీ డైరెక్టర్ కేఆర్ జయా డైరెక్షన్లోనైనా హిట్ వస్తుందేమో అని ఆమె చెప్పిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఉయిరై కాలంతక అనే మూవీలో నటించాడు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కూడా నిరాశ మిగిల్చింది. కానీ ఇందులో జ్యోతిక సూర్య నటించడంతో ఇద్దరి మధ్య లవ్ మొదలైంది. మళ్ళీ విజయ్తో కలిసి నటించే అవకాశం వచ్చింది. మలయాళంలో హిట్ అయిన ఫ్రెండ్స్ అనే మూవీని తమిళంలో అదే నేమ్తో రీమేక్ చేశారు. మొదటిగా హీరోయిన్గా జ్యోతికను సెలెక్ట్ చేశారు. అయితే డేట్స్ కుదరక సిమ్రాన్ని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కూడా అడ్జస్ట్ కాకపోవడంతో దేవయానిని సెలెక్ట్ చేశారు. 2001 జనవరి 14న రిలీజ్ చేశారు. మొదటి షోకే సినిమా బాగుందని టాక్ వచ్చింది. సరిగ్గా అదే రోజు అజిత్ నటించిన దీనా వచ్చింది. అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వీరిద్దరూ నటించిన ఫ్రెండ్స్ మూవీ పత్తా లేకుండా పోయింది. ఆ సమయంలో తమిళ నిర్మాతలు సూర్యతో సినిమా తీస్తే వేస్ట్ అనే అభిప్రాయానికి వచ్చేశారు. ఆ టైంలోనే సూర్యతో యాక్టర్ రఘువరన్ ఇలా అన్నారు: ఎన్నాళ్ళు మీ నాన్నగారి పేరు చెప్పుకొని అవకాశాలు సంపాదిస్తావు? నీకంటూ గుర్తింపు వద్దా? నీ కెరియర్ మొదలైనప్పటి నుంచి చూస్తున్నా ప్రతి డైరెక్టర్ ఎవరైనా వదిలేసిన పాత్రలే నీకు ఇస్తున్నారు. వదిలేసిన పాత్రలు నీకు ఇవ్వడం కాదు, ఏ పాత్ర అయినా సూర్య చేయగలడు అని మోటివేషన్గా చెప్పారు. ఆయన మాటలు సూర్యలో బలంగా నాటుకుపోయాయి. అప్పటి నుంచి తనని తాను మార్చుకోవటం మొదలుపెట్టాడు. తనకంటూ గుర్తింపు రావాలని తాపత్రయం పడ్డాడు. ఎంతో శ్రమించాడు. ఆ సమయంలోనే బాలాగారు సూర్యకి ఒక కథ చెప్పారు. ఆ కథ లైన్ సూర్యకి నచ్చింది. ఫ్రెండ్స్ సినిమా షూటింగ్ అయిపోగానే డేట్స్ అని మీకే ఇచ్చేస్తాను అన్నాడు సూర్య. ఇక సినిమా పేరు వచ్చేసి నంద. 2001లో విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో సూర్యలో నటుణ్ణి గుర్తించారు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ డైరెక్షన్లో థ్రిల్లర్ కాకాలో నటించాడు. ఈ సినిమానే తెలుగులో రీమేక్ చేసి వెంకటేష్ హీరోగా ఘర్షణ తీశారు. ఇక తర్వాత హీరో విక్రమ్తో కలిసి పితామగన్ అనే మూవీలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీన్ని తెలుగులో శివపుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. 2003లో జ్యోతికతో కలిసి మూడోసారి పెరజగన్ అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాతో వీరి ప్రేమ బంధం మరింత బలపడింది. ఇక ఆ తర్వాత 4వసారి జ్యోతికతో మాయావి మూవీలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే జ్యోతిక సూర్య పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక ఇదే విషయం సూర్య పేరెంట్స్కి చెప్పాడు. కానీ వారు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన మూవీ గజని. ఈ మూవీ తెలుగు తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమాతోనే తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది సూర్యకి. అంతేకాదు మార్కెట్ కూడా పెరిగింది. ఈ సినిమా తర్వాత నుంచి సూర్య వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఈ సినిమా కంటే ముందు వేరే హీరోలు వదిలేసిన సినిమాలు చేశాడు. ఇక గజనీ తర్వాత నుంచి డేట్స్ అడ్జస్ట్ కాక ఇతర వదిలేసిన సినిమాలు వేరే వాళ్ళు చేసేవారు. ఆ తర్వాత వచ్చిన 6తో పాటు మరికొన్ని చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. ఇక 2006 సెప్టెంబర్ 11న తల్లిదండ్రులు బంధువుల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, వీడొక్కడే, గటికిడు, సింగం, రక్త చరిత్ర, సెవెంత్ సెన్స్, సికిందర్, ఆ తర్వాత ఎన్నో మూవీస్లో నటించి తెలుగు తమిళంలో నటించి సూపర్ స్టార్గా ఎదిగారు. తాజాగా ఆయన నటించిన మూవీ కూడా మంచి హిట్ని సొంతం చేసుకుంది. ఇంకా ఎయిడ్స్పై అవగాహన రావాలని ఒక షార్ట్ ఫిల్మ్లో కూడా నటించాడు. ఇక తన పెళ్ళైన తర్వాత అగరం ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకి చదువు చెప్పిస్తున్నారు. శ్రీలంకలో ఉన్న తమిళ పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఇండియాలో పుళ్ళు తగ్గిపోతున్నాయని ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాడు. ఎంతోమంది పేదలకు ఉచిత మందులు అందించారు. ఒక్కో సినిమాకి 50 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. ఖరీదైన భవనాలు, కార్లు, ఆస్తులు ఎన్నో ఉన్నాయట. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే జ్యోతిక సూర్య దంపతులకి మొదటి సంతానంగా కూతురు దియా 2008లో జన్మించింది. 2010లో కొడుకు దేవ్ జన్మించాడు. సూర్య ప్రేక్షకుల ఆదరణతో పాటు పలు అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. అతనికి వచ్చిన అవార్డులలో 3 తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ 2 ఎడిసన్ అవార్డులు, సినిమా అవార్డులు, విజయ్ అవార్డులు ఉన్నాయి. భారతీయ ప్రముఖుల సంపాదన ఆధారంగా సూర్యని ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో 6 సార్లు చేర్చారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది సూర్య బయోగ్రఫీ. మరి సూర్య చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.